ఏమనిపిస్తుంది అంటే ఏం లేదు, యాడేసిన గొంగడ ఆడనే ఉన్నది. ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే ఆయనకు ఈయన చూస్తే కొంచెం ఫరక్ ఉన్నది. ఈయన కొంచెం ఫరక్ ఏంటి సార్? అనుకున్న అనుకున్న ప్రకారంగా ఆయన ఏం చేయలేదు. ఆయన వాయిదాలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలో ఒక పథకమే నడుస్తుంది. మిగతా పథకాలకు అన్ని సున్నా పెట్టిండు. అంటే ఉచిత కరెంట్ కూడా వస్తుంది కదా? ఏం లేదు, ఎవరికి అన్నాడు అన్ని అబద్ధాలు. అవన్నీ గ్యాస్ అబద్ధమే, ఏది లేదు. రైతు రుణమాఫీ అంటున్నారు. ఏది కాదు, ఎవరు పడ్డదో వాళ్ళకే తెలుసు. మాకు రైతు అంటే మేము కాదు, మేము వర్కర్లము. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఇంటింటికి వచ్చి మన పొంగిరెడ్డి శ్రీనివాస ఖమ్మంలో లొల్లి అయింది కదమ్మా, మీకు తెలియదా? అన్ని మోసమే కదా, ఇక అదే నడుస్తుంది. గుడ్ బై అని చెప్తున్నా. ఒక నిమిషం, అసలు రేవంత్ రెడ్డి పరిపాలనలో కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి, అసలు ఇంకా తీసుకొస్తే అంశాలు ఏంటి అసలు మీకు ఆయన చెప్పాలి. మాకు మేమేం చెప్తామమ్మా అంశాల కోసం? ఫ్రీ బస్సులలో యూజ్ ఉందంటారా లేదంటారా? యూజ్ ఉంటే మేము పైసలు పెట్టి నిలబడొచ్చాము. మేము అలాగే లేడీస్ చెప్పినాం, అమ్మా మేము డబ్బు పెట్టి కూర్చుంటాం అంటే వాళ్ళు వేస్తలేరు. మరి ఏం చెప్పాం చెప్పు. తీసేస్తే మంచిగా ఉంటది అంటారా ఫ్రీ బస్సు? ఇక అది ఆయన తెలవాలమ్మా. తీసేస్తే మంచిగా నేను చెప్తాను. అసలు ఎవరికి పెడితే మంచిగా ఉంటది? ఇప్పుడు గవర్నమెంట్ లాస్ అంటుండే. ఇప్పుడు ఆర్టీసీకి అందులో ఫ్రీ బస్ పెట్టి ఇంకా లాస్ చేసుకున్నాడు. నష్టం ఎవరికి నష్టం అవుతుంది? అవుతుంది కదా. మనం తీసేస్తే మంచిది కదా. మరి కోట్ల రూపాయలు తెచ్చుకొని కలుపుతున్నాడు అందులో. అది అవసరమా చెప్పు? నీ ముఖ్యమంత్రి పదవి కోసం ఇంతమందిని పరిచయం చేస్తావా నువ్వు? మోసం చేస్తావా నువ్వు? అదే చెప్తాను. దయచేసి ఆయన సబ్జెక్ట్ బాగాలేదు, కాన్సెప్ట్ మీద వచ్చిండు. ఆయన మార్చుకుంటే బాగుంటుంది, ఇంకా కొత్తగా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రీ బస్ బంద్ చేయమని